నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి కూడా ఈ జనవరి 27 నుంచి చాలా బాగుంది అని గురుగారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మా టీవీ ప్రోగ్రాంలో కానివ్వండి, ములుగు.com వెబ్సైట్లో కానివ్వండి, ఇలా చాలా సందర్భాల్లో గురుగారు చెప్పడం జరిగింది. మరి మీనరాశి వారికి ఎంత బాగుండబోతుంది, ఏమి చేయబోతున్నారు గురుగారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. గురుగారు, మరి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అగౌరవం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంతృప్తికరంగా ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. జీవితాశయం ఈ సంవత్సరం సాధిస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. దశమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం వల్ల విశేషమైనటువంటి సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. విదేశీయాల సంబంధించిన విషయాలు అతి కష్టం మీద సానుకూలపడతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగానికి ఎంపికవుతారు. దశమ స్థానంలో ఉన్న శని వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని బలపరుచుకుంటారు. ప్రతి విషయంలోనూ పోటీ ఏర్పడిన అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల విజయం సాధించగలుగుతారు. కుటుంబాన్ని ఆదుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంటుంది. రాహుకేతుల వల్ల మీకు సంబంధం లేని సమస్యలు వచ్చి పడతాయి. శుభకార్యాలు కుదురుతాయి. పునర్వివాహ సంబంధించిన విషయాలు కూడాను సానుకూలపడతాయి. వివాహాలకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. అదేవిధంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వలన మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి. సమాజంలో ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉన్నది అన్న విషయాన్ని మీరు గ్రహించలేక కొంత నష్టపోతారు. ఆప్యాయతలు, పరిచయాలు, స్నేహాలు ఇవన్నీ ధనం ముందు పనిచేయమని తెలుసుకోలేక నష్టపోతారు. పూజల్లో పరిమళ గంధాన్ని ఉపయోగించండి. మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలమవుతాయి. ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఆత్మీయ వర్గంతో కొద్ది కాలం విభేదాలు కలుగుతాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. మీ వైరి వర్గాన్ని ఉపేక్షించకుండా సందర్భం వచ్చినప్పుడు ప్రతీకారం తీసుకుంటారు. పూర్తి మానవతా దృక్పథంతో, కారుణ్యంతో జీవించడం కష్టమని చెప్పని గ్రహిస్తారు. సెల్ ఫోన్ వాడకం ఎక్కువ అవుతుంది. మాటిమాటికి సెల్ ఫోన్ మారుస్తూ ఉంటారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. నూతనమైన విద్యా కోర్సులు అభ్యసించాలన్న కోరిక నెరవేరుతుంది. మెడిసిన్ సీట్ లభిస్తుంది. కొంతమందికి సేవ చేయడానికి, ఆదుకోవడానికి అవసరమైనటువంటి మంచి అవకాశం లభిస్తుంది. లభించినటువంటి అవకాశం ద్వారా చాలామందికి మీరు మేలు చేయగలుగుతారు. చాలామందిని ఆదుకోగలుగుతారు. మానసికమైన సంతృప్తిని కలిగి ఉంటారు.